వైసీపీ హయాంలో మద్యం రవాణాలో అక్రమాలు జరిగాయని నమోదైన కేసులో సిట్ విచారణ తొలి రోజు బ్రేక్ పడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ సిట్ విచారణకు హాజరు కాలేదు. అనారోగ్యంతో బాధపడుతున్నామన్న సిట్ టీంకు కబురు పంపడంతో విచారణ జరగలేదు. అటు ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కేశ్ రెడ్డి ఇవాళ సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపింది. 5 ఏళ్ల కాలంలో డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు రవాణా కాంట్రాక్టుకు టెండర్లు పిలిచింది. టెండర్ దక్కించుకున్న సంస్థలు మద్యం రవాణాకు అధిక ఖర్చులైనట్లుగా చూపించి కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు సిఐడి కేసు నమోదు చేసింది. లిక్కర్ రవాణాలో అక్రమాల కేసు విచారణ చేపట్టిన సిట్ ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్కు నోటీసులు ఇచ్చింది. ఇద్దరిని విజయవాడలోని సిట్ కార్యాలయానికి గురువారం విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ప్రస్తావించింది. అయితే ఇద్దరూ విచారణకు హాజరు కాలేదు. వీళ్ళిద్దరూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నామని న్యాయవాది ద్వారా సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నామని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హైదరాబాద్లోని నివాసానికి తామే వస్తామని అధికారులు బదులిచ్చారు. సిట్ బృందం అప్పటికే హైదరాబాద్ చేరుకుంది. తామే కారుమూరి నివాసానికి వెళతామని న్యాయవాది ద్వారా సమాచారం పంపింది. అయితే 2 వారాల సమయం ఇవ్వాలని కారుమూరి నాగేశ్వరరావు సిట్ అధికారులను న్యాయవాది ద్వారా కోరారు. దీంతో నిన్న విచారణకు వెళ్లలేదు సిట్ టీం. అయితే తదుపరి ఏం చేయాలనే దానిపై సిట్ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కేశ్ రెడ్డి ఇవాళ సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నాడు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని రాజ్ కేశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు బృందం అధికారులు ఎదుట హాజరు కావాలని రాజ్ కేశ్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇవాళ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.